హాయ్ ఎవ్రీవన్, నేను మీ వనీలా. వెల్కమ్ మై ఛానల్. మేము ఇండియా వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక ఫంక్షన్కి అటెండ్ అవుతూనే ఉన్నాము. కొత్త కొత్త వాళ్ళని చూస్తున్నాము. పాత ఎప్పుడో చూసిన వాళ్ళందరినీ పలకరింపులు. బాగుందండి ఈ ట్రిప్ అయితే. నాకు బాగా అనిపించింది. అర్థమవుతుంది కదా, మళ్ళీ ఇంకొక ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు కొనుక్కోవాలి లేదా కట్టుకోవాలి. ఈ రోజుల్లో కట్టుకోవటం అంటే కష్టంలేండి. ఇంటీరియర్ నచ్చినట్టు కట్టుకుంటున్నాం. అందరూ కొనే అపార్ట్మెంట్సే. అలా కొనుక్కోవాలి అనేది ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ అండి. ఆ డ్రీమ్, ఆ సొంతిల్లు కొనాలి అనే ఆశ ఈరోజు మా అన్నయ్యకి తీరిందండి. వాడు ఎప్పటి నుంచో చూస్తున్నాడు, తీసుకోవాలి, అది దీంట్లో ఉండడం కాదు, మనకంటూ ఒక సొంతిల్లు ఉండాలి, సొంతిల్లు ఇంటూ బాగుంటుంది అని వాడు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. అనుకోవటమే కానీ మరి దొరకాలి కదా, మనం అనుకున్న ఫేసింగ్ రావాలి, బడ్జెట్లో రావాలి, అన్నీ వీలుగా కుదిరి ఫైనల్గా అయితే మా అన్నయ్య ఇల్లు కొనేసాడండి. అదే ఈ గృహప్రవేశం. ఇక్కడ ఇలాగ వచ్చి వాళ్ళు చేస్తారంట. నేను ఇదైతే ఫస్ట్ టైం చూడటము. చెప్పలేదు కదా మీకు, ఈ ప్లేస్ హైదరాబాద్ అండి. హైదరాబాద్లో ఇలా చేస్తారంట, నాకు తెలీదు. ఇలా చూసారా, మొత్తం ఫస్ట్ ఆవును తీసుకొచ్చారు. మొత్తం ఆవంతా ఇల్లంతా తిరిగిన తర్వాత టైంకి మేము లోపలికి వచ్చి, నేను నీళ్ళ బిందె మరి ఆడబడిచాను కదండి, నీళ్ళ బిందెతో లోపలికి వచ్చాను. ఆ వీడియో ఎవరు తీయలేదు, నన్ను మిస్ అయ్యిందనమాట. వీళ్ళు ఇలా ప్రతి గదిలోకి వెళ్ళి ఆ దీపాలు పట్టుకుని ప్రతిదాన్ని నవధాన్యాలు అంటారు కదా, అవి వేసి ఆ దీపాలను తీసుకొచ్చి ఎక్కడైతే పూజ మందిరం పెట్టుకుంటాము అంటే ఇంటీరియర్ ఇంకా పూర్తయితే అవ్వలేదు వీళ్ళది, అయిపోయింది. సో ఇంటీరియర్ ఇంకొంచెం టైం పడుతుంది, చేస్తూ ఉన్నారు. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుద్దని చెప్పి వాళ్ళు ఎర్లీగా అయితే పెట్టేసుకున్నారు. ఫస్ట్ పూజ చేయటం అయితే స్టార్ట్ చేసేసారండి. ఇది వాస్తు పూజ అంట. ఈ వాస్తు పూజ నేనైతే చూడలేదు, ఇది ఫస్ట్ టైం చూడటం నేను. వాస్తు పూజ చేయిస్తున్నారు. వాస్తు పూజ అయితే చేపిస్తున్నారు. వాస్తు పూజ ఒకటే కాకుండా హోమం చేస్తారు అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం, ఈ మూడు కూడా వీళ్ళు గృహప్రవేశం అయిన తర్వాత చేస్తారంట. ఇక్కడ పూజ జరుగుతున్నప్పుడు వెంటనే నెక్స్ట్ హోమం కోసం అని చెప్పి మనం బయట రాళ్ళు కడిగి పెట్టాం కదా పసుపు కుంకుమ పెట్టి, వాటిని తీసుకొచ్చేసి ఇక్కడ హోమం కింద తయారు చేసేస్తున్నారు. నేనేం చేస్తున్నానంటే, నేను అక్కడ పొయ్యి వెలిగిపించి పరవాన్నం చేయాలంటే నాకు కొత్త గిన్నె ఇచ్చారు. ఆ గిన్నెని శుభ్రంగా కడిగి అందులో పాలు పోసేసి వాటిని పరవాన్నం చేస్తాము. ఆ పరవాన్నాన్ని సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతున్నప్పుడు ఆ వ్రతంలో దీన్ని నైవేద్యం కింద పెట్టాలి అంట. అది ఒక రూల్. దీని మా అక్క అనమాట. నేను చేయలేకపోతున్నానని నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది, హెల్ప్ చేసింది. ఇట్లా చెయ్యాలి పూజ అంటే. ఇలా మొత్తం వాటి పసుపు కుంకుమ రాసి ముగ్గులు పెట్టి పొయ్యినైతే తయారు చేశారు. మేమంతా ఈ హడావిడిలో ఉంటే మా అమ్మాయి చూడండి కబోర్డులో దూరి ఆటలాడుతుంది. మామూలు కామెడీ కాదు. ఈ పొయ్యిలు పెట్టారు కదండి, నేను గ్యాస్ అయితే బాగుండేది అనుకున్నా, కానీ ఈ పద్ధతి అంటే పూర్వ పద్ధతిలో పొయ్యి మీదే పెట్టాలంట, అది ఆచారం అని చెప్పారు. సరే అని చెప్పి పొయ్యిలు అయితే అరేంజ్ చేసేసాము. ఇక్కడ అంటే ఈ జనరేషన్లో నేను ఆడపిల్లని ఇంటికి, నెక్స్ట్ జనరేషన్లో మా మేనకోళ్ళు, మా అన్నయ్య వాళ్ళ పాప అనమాట. అందు గురించి 2 పొయ్యిలు, ఒక పొయ్యి నన్ను, ఒక పొయ్యి మా మేనకోళ్ళని వెలిగించమన్నారు. సో అందు గురించి ఫస్ట్ నేను వెలిగించేసాను. నెక్స్ట్ అది చిన్నది కదా అని చెప్పి అగరొత్తులు తెప్పించి దాంతో కూడా వెలిగించాము. బాగానే వెలిగించిందిలే, మాట ఇన్నింది అది, ఏడవకుండాను. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. మనం వెలిగించడం అయితే అయిపోయింది. దీని మీద పాలు పెట్టి పరవాన్నం చేయాలి. అదే మనకి పెద్ద టాస్క్. ఇప్పుడు వచ్చిన దాన్ని మనం కొంచెం దాంట్లో కొంచెం కొబ్బరి పెట్టాను, కొబ్బరి పెట్టుకో. ఇలా చూడు, కొబ్బరి కొంచెం వెలిగించి పెట్టు. వెలిగించేయి అని ఇక్కడ వెలిగించేయి. పైన కూడా చెక్క జాగ్రత్త.
ఈ చిన్న ఇలా అవచక తీయి. ఎంత కష్టపడో లాస్ట్కి అయితే వెలిగించావండి పొయ్య. ఒక పొయ్యి బాగానే వెలిగింది, ఇంకొకటి ఎలగట్లా. ఇంకా అలా కాదని మా అక్క నెయ్యి తీసుకొచ్చి నెయ్యి వేసింది. ఫస్ట్ ఆవు నెయ్యి వేసి దానికి మంట పెట్టింది. అప్పుడు బాగానే మండిందండి. మండి మేము అనుకున్నట్టుగా సక్సెస్ఫుల్గా ఒక పక్కనేమో పరవాన్నం, ఒక పక్కన అనువులంట, గింజలు బీన్స్ లాంటివి అవి చేస్తారంట. ఇక్కడ జరుగుతూ ఉంది పొయ్య. ఇప్పుడు ఏమంటే అక్కడ వాస్తు పూజ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు హోమం దగ్గరికి వచ్చేసారు. ఇందాక అరేంజ్ చేశారు కదా, అప్పుడు అక్కడికి వచ్చేసారు. ఈ హోమంలో ఏంటంటే మా అమ్మ మా నాన్న కూడా అంటే పెద్దవాళ్ళు కదా, వాళ్ళు వీళ్ళిద్దరూ కలిపి కూర్చున్నారు ఈ పూజలో. ఇందులో నవధాన్యాలు చాలా లిస్ట్ చెప్పారండి. అవన్నీ కలిపి హోమం అయితే చేశారు. చాలా బాగా చేశారంట. ఈ హోమం చేస్తుంటే అవన్నీ ఖాళీ కదా, ఇల్లంతా స్మోకీ అయితే పట్టేసింది. ఇక ఫైనల్ ఘట్టంగా అయితే వచ్చేసామండి. ఆ మూట ఉంది కదా, ఇది అన్నీ కలిపి అమ్మవారికి ఇస్తాం అనమాట. అది వేసేస్తే ఇంకా హోమం పూర్తయిపోయింది. ఇంకా అయిపోయింది. అందరం ఒకరి తర్వాత ఒకళ్ళు ఆ హోమం చుట్టూ తిరిగి ఆశీర్వాదం తీసుకున్నాము. ఇంకా సత్యనారాయణ నెక్స్ట్ అయిపోయిన వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం. సత్యనారాయణ స్వామి వ్రతం అయితే అయిపోయిందండి. లాస్ట్లో ప్రసాదం ఇచ్చేశారు. ఇంకా అయిపోయింది. ఇక్కడ ఏమంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఇది పూజ అయిపోయిన తర్వాత మన తెలిసిన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, మన బంధువులు, మిత్రులు అందరూ కలిపి అందరూ ఎవరైతే బట్టలు చాలా వరకు బట్టలు ఇస్తారు మా వైపు అయితే. హ్యాపీ వాళ్ళు మన కొత్త ఇల్లు కదా, నూతన ఇల్లు, నూతన వస్త్రాలు ఇస్తే మంచిది అని ఇస్తారు. అలాగా అందరూ మా అన్నయ్యకి, మా వదినికి, మా అమ్మకి, మా నాన్నకి, అంటే పెద్దవాళ్ళకి అది ఇంటికి, అందుగురించి మా అమ్మకి, మా నాన్నకి, నలుగురికి కూడా బట్టలు అయితే అందరూ ఇచ్చారండి. నేను తీసుకున్నాను. మా అమ్మకి, మా నాన్నకి, మా అన్నయ్యకి, వదినికి. మా పెద్దవారు మా అత్తయ్య గారు వచ్చారు కదా అని చెప్పి ఆవిడతో మా అమ్మ నాన్నకి, మా అన్నయ్యకి, వదినికి నేనైతే ఇచ్చాను. వాళ్ళు కానీ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు చిన్నోళ్ళండి. వాళ్ళు చాలా వరకు వీళ్ళకి చాలా కోఆపరేట్ చేశారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బుడ్డోళ్ళు. ఈ పూజ పొద్దున్నే 8:15 అలా స్టార్ట్ అయితే 1 o'clock అయిపోయిందండి. చాలా బాగా ఉన్నారు వాళ్ళైతే. ఇంక ఫైనల్ అన్నీ అయిపోయినాయండి. భోజనాలకి వెళ్ళిపోదా. చూడండి, బూరి, పులిహోర, నేను చేసిన పరవాన్నం కూడా పెడుతున్నారు. అదిగోండి పరవాన్నం, చక్కెర పొంగలి, మిరపకాయ బజ్జీ, పులిహోర, పరోటా, రోటీ, పన్నీర్ కర్రీ, అండ్ ఇదేంటంటే పనసకాయ బిర్యానీ చేశారు. టేస్టీగా ఉంది. ఇది దొండకాయ, ఇది బిర్యానీలోకి రైతా అనమాట. వైట్ రైస్, ఇదేమి మష్రూమ్ కర్రీ, ఇంకా పప్పు, టొమాటో పప్పు, ఇది గ్రీన్ మ్యాంగో పికిల్ అంటే చాలామంది, ఇవన్నీ రోటి పచ్చళ్ళు. ఇది దొండకాయ ఫ్రై చేశారు. సాంబారు, అప్పడాలు, వడియాలు, పెరుగు అండ్ ఐస్ క్రీమ్ అండ్ కిల్లి. ఫైనల్గా అంత ఫుడ్ తిన్నాక కిల్లి తింటే బాగుంటుంది కదా. కేక్ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యిందండి. ఇంకేమంటే వాళ్ళు అన్ని అచీవ్మెంట్స్ అయిపోయాయి, హ్యాపీగా ఉంది. ఒక సెలబ్రేషన్, ఈ సెలబ్రేషన్ ఇంకొంచెం స్పైస్ యాడ్ చేయాలి అనేది మాకు అనిపించింది. ఇది మాది కాదు, మా పిన్నికి వచ్చిన ఐడియా. దాన్ని మేమైతే కంటిన్యూ చేసాము. ఆవిడకి వచ్చింది, వాళ్ళని ఇంకొంచెం ఖుషి చేయాలి, ఈ హ్యాపీ మూమెంట్ ఇంకొంచెం హ్యాపీ చేయాలి అనేది వాళ్ళకి అనిపించింది. అలా కేక్ తీసుకొచ్చి కట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. షష్ఠి పూర్తి అలాంటిది అయితే మేము చేయలేకపోయాము. ఈ మూమెంట్ని షష్ఠి పూర్తి కన్నా మంచిగా అయితే సెలబ్రేట్ చేసాం మేము. చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళకి దండలు మార్పించి, తలంబరాలు వేసి, కేక్ కట్ చేయించటము, వాళ్ళతో ఆ మూమెంట్ అనేది నాకు అసలు చాలా హ్యాపీ మూమెంట్ అయిపోయిందండి. అసలు వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మై బెస్ట్ మూమెంట్ ఇన్ దిస్ ట్రిప్ అనేది చెప్పుకోగలను. ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.